సో మాకు ఇప్పటి వరకు ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గవర్నమెంట్ ఫైల్స్ ఏమీ లేవు. ఓన్లీ ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్, సిస్టమ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, బెడ్స్, మ్యాట్రసెస్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్ మొత్తం కూడా అందులో డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో అది ఎంతవరకు నష్టం జరిగింది అనేది, సో ఇంకా మాకు పిటిషన్ రాలేదు. ఆ పిటిషన్ వచ్చినాక అకార్డింగ్లీ మాకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ప్రైమ ఫేసి ఇన్ఫర్మేషన్, సో మంటల వ్యాప్తి అనేది చుట్టుపక్కల ఉన్న ఒక పొలం, అగ్రికల్చరల్ పొలంలో ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని తగలబెట్టడం ద్వారా అక్కడ నుంచి మంటల వ్యాప్తి అనేది స్ప్రెడ్ అయిపోయి వచ్చి గెస్ట్ హౌస్కి అంటుకున్నది అని చెప్పేసి మేము సస్పెక్ట్ చేస్తున్నాము. ఈవెన్ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా విజిట్ చేస్తే అక్కడ సిచ్యువేషన్ కూడా అలానే అనిపిస్తుంది. ఆ పొలం నుంచి మంటలు అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి వచ్చినట్టు కూడా క్లియర్గా కనబడుతుంది. సో ఆ పొలము పలిమేలకు సంబంధించిన ఒక రైతుది అని తెలిసింది. అతను కూడా ఇంకొక ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది. బట్ ఆ రైతే అక్కడ ఆ పొలానికి నిప్పు అంటించారా వేస్ట్కి, లేకపోతే కౌలు రైతు అంటించారా, ఎవరు అనేది కూడా మేము వెరిఫై చేస్తాము. ఇదే కాకుండా కావాలని ఎవరన్నా గెస్ట్ హౌస్ ఆ చుట్టుపక్కల పొలానికి పెట్టి దాన్ని సబోటేజ్ చేయడానికి ట్రై చేశారా అని చెప్పి